పాజిటివ్ క్వాలిటీ అండి, దయచేసి నెగిటివ్ క్వాలిటీ కింద దాన్ని ప్రచారం చేయకండి. ఇది చాలా అనుకూలమైన విషయం. అది వైరాగ్యం ఉండాలి మనిషికి. నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నావు, దాని ద్వారా ఓ ₹1,00,000 వస్తుంది, కూర్చో మాట్లాడక. ఆస్ట్రేలియా పెడితే 2 లక్షలు వస్తాయి, 2 జబ్బులు కూడా వస్తాయి. ఏం చేస్తావు 2 లక్షలు? తల్లికి దూరమే, తండ్రికి దూరమే, కొంతమంది అయితే భార్యాభర్తలు కూడా దూరమే ఉద్యోగాలు చేస్తున్నారు. ఏం కాపరాలు అవి? ఎందుకు అంత సంపాదన? ఇంత చేసి ఏం చేస్తాడు? ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసి హైదరాబాద్లో ఇల్లు కొంటాడు, విల్లా అంటాడు, విల్లవిల్ల ఆడిపోతూ. ఆ ఇంట్లో వాడు ఉండడు, వాచ్మెన్ ఉంటాడు, అద్దెకిస్తాడు, అంతే. వీడేమో 3 కోట్లు పెట్టి విల్లా కొన్నాడు, అందులో ఎవడో 30,000 ఇచ్చి అద్దుకుంటాడు. వాడు అదృష్టవంతుడు, మొత్తం భోగాలన్నీ వాడు అనుభవిస్తున్నాడు. చివరెప్పుడో వీడు ఆస్ట్రేలియా నుంచి గడ్డాలన్నీ నెరిసిపోయాక వస్తాడు, అప్పుడు ఆ మెట్లు ఎక్కలేక చతికిలిపోతాడు. అప్పటికి లిఫ్ట్ పనిచేయదు. ఎందుకు అన్నట్టు మన ఆశలన్నీ ఇలాగే ఉంటాయి. ఏదో ఒక 50 ఏళ్ళు ప్రణాళిక వేసేస్తాడు. ఇక్కడ ఎవడు బతుకుతామని ఏమన్నా ఉందా అసలు 50 ఏళ్ళు? ఇక్కడ వీళ్ళ యువతరానికి స్నేహాలు ఎక్కువైనాయి, తల్లిదండ్రులు బాగా తక్కువయ్యారు. వాళ్ళని తక్కువగా చూస్తున్నారు, స్నేహితుల్ని ఎక్కువగా చూస్తున్నారు. అమ్మ ఒక పని చేస్తే చెయ్యడు, నాన్న ఒక పని చెప్తే చెయ్యడు. ఫ్రెండ్ పిలిచాడు అనగానే మాత్రం బండి ఆరోగ్యంలో పెట్టి పరిగెట్టేస్తాడు. తల్లిదండ్రుల మాటకి విలువ ఇవ్వడమే చాలా ముఖ్యం. ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు, ఒకడు రెండింటి మధ్యలో పోటీ లేకపోతే నీ స్నేహితుల మాటకి విలువ ఇచ్చుకో, తప్పులు. రెండింటి మధ్యలో పోటీ వస్తే మా నాన్నగారు ఒప్పుకోరు, మా అమ్మ ఒప్పుకోదని చెప్పాలి ఖచ్చితంగా. అప్పుడు ఆ స్నేహితులు కూడా నేర్చుకుంటారు ఎలా ఉండాలి. స్నేహం కోసం తల్లిదండ్రులని విడిచిపెట్టవద్దు. అలాగే తల్లిదండ్రులే స్నేహితులు అనుకోవాలి. కొంతమంది ఎదిగిన పిల్లలు, ఆడపిల్లలు ముఖ్యంగా ఎలా ఉంటారు, మా అమ్మే నాకు గొప్ప ఫ్రెండ్ అంటారు. తల్లి ద్వారా నేర్చుకుంటారండి. బహుశా ఆవిడకి ఇవిడ చాలా చిన్న వయసులో పుట్టుండొచ్చు కూడా. యవ్వనంలో ఉండే అమ్మాయి మనస్సు ఏమిటో ఆ తల్లికి తెలిసినట్టుగా వేరే వాళ్ళకి ఎలా తెలుస్తాయండి? అందుకని ఊళ్ళో వాళ్ళు ఎవరన్నా అడిగితే మా అమ్మే నాకు స్నేహితురాలు, ఇక వేరే స్నేహితురాలు నాకు అక్కల అంటే ఆ తల్లి ఎంత ఆనందిస్తుంది, తండ్రి ఎంత ధైర్యంగా ఉంటాడు. ఆ ధైర్యాన్ని తల్లిదండ్రులు ఇవ్వకపోతే బతుకు దండగా. భారతంలో 3 స్నేహాలు ఉంటాయి: విఫల స్నేహం, సఫల స్నేహం, సుఫల స్నేహం. విఫల స్నేహం అంటే ద్రౌపదుడు, ద్రోణాచార్యులు. ఏదో చదువుకున్నప్పుడు కొన్నాళ్ళు కలుస్తున్నారు, కానీ పెద్ద అయిన తర్వాత ఒకరికొకరు వ్యతిరేకం అయ్యారు. అది కురుక్షేత్ర యుద్ధానికి కారణమైంది కూడా. అంచేది విఫల స్నేహం. అది కాలేజీలో హాస్టల్లో ఉన్నప్పుడు మంచాల మీద పడుకోవడం, కంచంలో దొండ, ఇవన్నీ స్నేహాలు కావు. తర్వాత నిలబడతాయని ఏం చెప్పలేము ఎక్కడ. తర్వాత వీడితో చాలా పెద్దవాడు అవుతాడు, అవతల వాడిని పలకరించడు. ద్రౌపదుడు అంతే చేశాడు. ద్రోణాచార్యులు వెళ్ళి అశ్వత్థామకి పాలు లేకపోతే బ్రాహ్మడు కాబట్టి ఏవో 2 ఆవులు ఇవ్వయ్యా అంటే, నువ్వెవడవయ్యా బక్కబాపనోడు, నువ్వు నాకు ఫ్రెండ్ ఎవడు అవతల బొమ్మన్నాడు. ఆయనకు ఒళ్ళు మండింది. ఆయన పరాక్రమం తర్వాత చూపించాడు. ఆయన కొట్టలేదు, అర్జునుడి చేత కొట్టించాడు. కారణం విఫల స్నేహం.